కత్తి అనే పదం విన్నప్పుడు చెకుముకి రాయి గురించి తెలిసిన వారికి రాతి కత్తులు గుర్తుకు వస్తాయి. పూర్వపు దినాలలో ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు సున్నతి చేయడానికి చెకుముకి రాయితో చేసిన రాతి కత్తులు వాడేవారు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనకు శరీరమందు సున్నతి అవసరం లేదు కానీ హృదయ సున్నతి మనకు అవసరము. కత్తి, రాతి కత్తులు అని అంటున్నప్పుడు కత్తిపోటు వంటి మాటలు మనకు గుర్తుకు వస్తాయి కదా. కఠినమైన మాటలు, బాధకు గురి చేసే మాటలు, తిరస్కారపు మాటలు, అగౌరవపరిచే మాటలు, ఇలాంటి మాటలన్నీ కత్తుల్లా దూసుకుపోయి ఇతరుల మనసును ఎంతో గాయపరుస్తాయి. ఒకవైపే పదును ఉన్న కత్తి కంటే రెండు వైపులా పదును కలిగి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేది మన దేవుని వాక్యం. ఈ వాక్యం సజీవంగా ఉంది. ఇది బలమైనది. ఇది హృదయం యొక్క ఆలోచనల్ని, తలంపుల్ని శోధిస్తుంది. కఠినమైన మాటలకి బదులుగా ఈ వాక్యం మనకి దయగల మాటలు, ఆదరణ మాటలు నేర్పిస్తుంది. మృదువైన మాటలు, గాయాలు మాన్పే మాటలు మనకి ఈ వాక్యం నేర్పిస్తుంది. దేవుడు మనకు ఈ సందర్భంగా ఏం గుర్తు చేస్తున్నాడంటే, హృదయం అనే సున్నతి పొందుకున్న మన నోటికి కత్తిపోటు వంటి మాటలు రానియకూడదని, వాక్యానుసారమైన మాటలు అంటే జీవాన్ని పలికే మాటలు, జీవపు మాటలు, జ్ఞానపు మాటలు పలకాలని ఆయన మనల్ని ఎంతో కోరుతున్నాడు. సర్వాంగ కవచంలో ఒక ఆయుధము ఈ రెండంచుల గల ఖడ్గం. అదే వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దేవుడు మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే, ఈ వాక్యం అనే ఖడ్గాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఎల్లవేళలా జీవపు మాటలే, జ్ఞానపు మాటలే మీ నోటికి వస్తాయి. కత్తిపోటు వంటి మాటలు, గాయపరిచే మాటలు మీ నోటికి రాకుండా ఆగిపోతాయి అని ఆయన గుర్తు చేస్తున్నాడు. మన నాలుకకి సాధన అవసరం. మన నాలుకకి ఆత్మ ఖడ్గము యొక్క వాడుక బాగా తెలిసినప్పుడే దానికి అర్థమవుతుంది. ఏమని? అది కత్తిపోటు వంటి మాటలు పలకడానికి సృష్టించబడలేదని.